హాయ్ అండి, అందరికీ నమస్తే. సంకటహర చతుర్థి రోజున సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకున్నామంటే కోటి రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుంది. సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకుంటూ ఆ స్తోత్రానికి తగ్గట్టు అర్థం కూడా తెలుసుకుందాం. దేవతారాధనకు మనం నిత్యం ఉపయోగించే మంత్రాలు అతి శక్తివంతమైనవి. అవి మహర్షులు మనకందించిన అద్భుతమైన సంపద. వాటి అర్థాన్ని తెలుసుకొని పఠించగలిగితే ఫలితం కోటి రెట్లుగా ఉంటుంది. అందుకే వాటి అర్థాలను తెలుసుకుందాం. భావయుక్తంగా స్మరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. అష్ట కష్టాలను నివారించే సంకటనాశన గణేశ స్తోత్రం ఇప్పుడు మనం చదువుకుందాం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుం కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తటాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యం పఠేన్నర్మం న చ విఘ్నభయం తస్యక్ష సర్వసిద్ధికారకం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాణం మోక్షతి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం సార్జిత్మ స్మరై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయం అష్టభ్యో బ్రహ్మణేభ్యక్ష లిఖిత్వయం సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతం. ఇది శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. స్తోత్రం అయితే ఇప్పుడు మనం విన్నాం కదండి. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నారద ఉవాచ ప్రాణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుం కామార్థ సిద్ధయే. అంటే దీనికి అర్థం ఆయుస్సు పెరగాలని, కోరికలన్నీ నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము తమ ఇంట గౌరీపుత్రుడైన ఆ వినాయకునికి శిరస్సు వంచి ప్రణమేలితే చాలు సంకల్పం సిద్ధిస్తుందని అర్థం. అలాగే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం. అంటే 12 నామాలలో ఒకటి వంకర తిరిగిన ఓ వినాయక, 2 ఒకే దంతము కలవాడా, 3 నల్లని ఎరుపెక్కిన కన్నులవాడా, 4 ఏనుగు వంటి నోరు కలవాడా అని ఈ శ్లోకానికి అర్థం. తర్వాత లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తటాష్టమం. అంటే 5 పెద్ద ఉదరము కలవాడా, 6 శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించుగలవాడా, 7 విఘ్నములను తొలగించువాడా, 8 పొగ వంటి తెల్లని శరీర కాంతి కలిగి ఉన్న ఓ వినాయక అని అర్థం. ఇంకొకటి నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం. దీనికి అర్థం 9 పాలచంద్ర రేఖ నుదుటిన కలవాడా ఓ వినాయక, 10 విశిష్టమైన ఓ వినాయకుడా, 11 ప్రథమ గణములకు ఓ అధిపతి, 12 ఏనుగు వంటి ముఖమును కలిగిన ఓ వినాయక,
నిన్ను స్మరిస్తున్నాను అని అర్థం. అలాగే ఇంకొక శ్లోకం లైన్ చూద్దామండి. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యమ్యం పఠేన్నర్థం నచ విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికారకం ప్రభో అనే దానికి అర్థం వచ్చి, ఈ 12 నామాలు ఎవరైతే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము, సంధ్యా సమయంలో పఠిస్తారో వారందరికీ కూడా దివిఘ్న భయం అనేది ఉండదు, సర్వము సిద్ధిస్తాయి అని అర్థం. ఇంకొకటి విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాణం, మోక్షార్థి లభతే గతిం. దీనికి అర్థం విద్యను కోరిన వారికి విద్య, ధనం కోరిన వారికి ధనం, సంతానం కోరిన వారికి సంతానం, మోక్షాత్రులకు మోక్షాన్ని లభిస్తుంది అని అర్థం. ఇంకొక స్తోత్రం జపేత్ గణపతి స్తోత్రం సర్జిత్ స్మరై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయం అనే దానికి అర్థం, ఏదైనా మనసులో సంకల్పించి ఈ గణపతి స్తోత్రాన్ని పఠిస్తే 6 నెలల్లో చక్కటి ఫలితం లభిస్తుంది. అలాగే సంవత్సరం కాలం ఈ స్తోత్రాన్ని పఠిస్తే కానీ ఎలాంటి కోరికలైనా కూడా ఫలిస్తుంది అనే దాంట్లో సందేశమే లేదు. అలాగే ఇప్పుడు ఇంకొకటి తెలుసుకుందాం. అష్టభ్యో బ్రహ్మణేభ్యక్ష లిఖిత్వాయం సమర్పయేత్ సత్య తస్య విద్యా భవేత్ సర్వగణేశస్య ప్రసాదతం ఇది శ్రీ నారదాపురాణి సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. దీనికి అర్థం, ఈ స్తోత్రాన్ని రాసి 8 మంది బ్రాహ్మణులకు సమర్పిస్తే గణేశుని అనుగ్రహం కలిగి ఉండాలి అన్న వారికి అన్ని విద్యలు కలుగుతాయి, విజ్ఞానవంతులు అవుతారు. ఇది శ్రీ నారద పురాణంలోని సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం అండి. ఇప్పుడు మనం ఈ స్తోత్రం చదువుకున్నాము, అలాగే స్తోత్రం యొక్క పరమార్థం కూడా తెలుసుకున్నాం కదండి. అంతా మంచి జరుగుతుంది, కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ చతుర్థి రోజున సాయంత్రం వేళ ఈ శ్లోకాన్ని అంటే సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకున్న విన్న అంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు తెలియకపోయినా కూడా వాటి అర్థాలను శ్లోకాలను కూడా ఏ పూజకి ఎలా చేయాలి అనేది తెలుసుకొని మరి ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుందని తెలియని వారి కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఈ రోజున స్తోత్రాన్ని తెలియని వారైతే వినండి, తెలిసిన వారైతే చదువుకున్నారంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అలాగే ఆ వినాయకుని అనుగ్రహం కూడా ఎప్పటికీ మన కుటుంబం పైన ఎల్లప్పటికీ ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం గం గణపతియేన నమః, ఓం గణేశాయన నమః, ఓం గం గణపతియేన నమః, ఓం గణేశాయన నమః. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఓం గణపతియేన నమః, ఓం గణపతియేన నమః, ఓం గణపతియేన నమః.